ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజులాగానే ఈ దినం కూడా ఒక చిన్న వాక్యం ద్వారా మీతో మాట్లాడదలుచున్నాను. అదేమిటనగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మనుషులు మనల్ని అర్థం చేసుకోవచ్చు, మన శ్రమను గుర్తించకపోవచ్చు, మన సేవను అంటే మన యొక్క చేసిన క్రియను అభినందించకపోవచ్చు, అనగా ప్రశంసించకపోవచ్చు. కానీ దేవుడు మన యొక్క హృదయాలను పరిశోధిస్తూ ఉన్నాడు, మన ఉద్దేశాలను గమనిస్తూ ఉన్నాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క సమయంలో ప్రతి ఒక్కరికి కూడా తగిన మెప్పును అంటే తగిన ప్రతిఫలాన్ని ఆయన ఇచ్చే దేవుడు. కాబట్టి మనుషులు ప్రశంస కోసం కాకుండా దేవుని యొక్క మెప్పు కోసం, దేవుని యొక్క ఇష్టమైన జీవితాన్ని మనం జీవించడానికి మనము ప్రయత్నించాలి. ఈ లోకంలో గుర్తింపు కన్నా దేవుని దగ్గర గుర్తింపు మనకు కావాలి. ఆయన ఇచ్చే మెప్పు మనకి కావాలి. దేవుడు చూసే ప్రతి చిన్న సేవ కూడా ఆయన దృష్టిలో విలువైనదే. నువ్వు చేసే ప్రతి చిన్న పని కూడా ఆయన దృష్టిలో విలువైనదే. కానీ మనం ఈ దినమున ఏ రకమైన పని చేస్తున్నాం? దేవుని ఆత్మచేత నింపబడే పని చేస్తున్నామా, లేదంటే మనుషుల కోసం, మనుషుల యొక్క మెప్పు కోసం మనం పని చేస్తున్నామా? మనం ఒక కార్యం చేసినప్పుడు ఆ కార్యానికి తగ్గ ప్రతిఫలం మనం అనుభవించాలంటే ఆ కార్యము మేలైనదే ఉండాలి. ఒకవేళ అది మేలైనది కాకుండా లోకానుసారమైనది అయితే దానికి తగ్గట్టుగానే లోకానుసారంగానే నువ్వు కూడా ప్రతిఫలం అనేది పొందుకుంటూ ఉంటావు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే దేవుని పిల్లలమైన మనం అందరము కూడా దేవుని యొక్క విధులను కట్టడలను నెరవేర్చడానికి ఆయన యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆ వాక్యము తగినట్టుగా మనం మంచి కార్యాలను చేయాలి. అప్పుడు ఆ మంచి కార్యాలు తగినట్టుగా మనం ఫలము కోస్తాం. అప్పుడు దేవుని యొక్క సన్నిధి నుంచి మనము మెప్పు పొందుకుంటాం. దేవుని యొద్ద నువ్వు ఒక ధన్యుడిగా నువ్వు ఎంచబడతావు. కనుక ఈ దినమున మనం పరీక్షించుకుందామా? మన జీవితాలు ఎట్లున్నాయో, ఇటు పయనమవుతున్నాయో? అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.